ఈసారి బాంబులు వేరే అవకాశాలు ఉన్నాయి. కేటీఆర్ అరెస్ట్, కేసీఆర్ అరెస్ట్, ఎప్పటి నుంచో ఇట్లా చెప్పుకుంటూ వస్తుండ్రు సంవత్సరం నుంచి. ఇప్పుడు అరెస్ట్ అని మేము ఎందుకు చెప్తాం? వాళ్ళు చేసిన తప్పులు బయట పెడతాం, చట్టం పని చేసుకోబోతుంది. అరెస్ట్ చేస్తారా, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, లేకపోతే వాళ్ళ మీద వదిలిపెడతారా, లేకపోతే మొన్న కేసీఆర్ బిడ్డను కవితను గిట్ట ఎంపీ ఓట్లన్నీ వాళ్ళకి ఏపిస్తామని కమిట్మెంట్ తోటి జైళ్ళ కింద తీసుకొచ్చినట్టు మళ్ళీ తెచ్చుకుంటారా తెలియదు మాకు. కానీ రేపు మళ్ళీ రాష్ట్రంలో కూడా వీళ్ళను కేసులు అయితే ఇక మీరు మొత్తం బీజేపీకి అప్పచెప్పండి, మన ఇద్దరం ఒకటే, ఇక మీ మీద కేసులు ఏముండాయని ఆపితే చెప్పలేము. అరెస్ట్ మాత్రం మేబీ వాళ్ళతో దోసాను, కాకపోతే మేము అరెస్ట్ అనేది మేము కాదు, వాళ్ళు చేసిన తప్పులు ముంగట పెడదాం. అది అరెస్ట్ చేస్తారా, వాళ్ళ పార్టీ బెనిఫిట్ కొరకు వీళ్ళని గాలికి వదిలి పెడతారా తెలియదు. ఓకే, మీ కార్పొరేషన్ చైర్మన్ సెట్ అయిందా? కార్పొరేషన్ చైర్మన్ మంత్రి మీరే అన్నారు కదా, అంతా దోచుకోబోయినారు, ఇక్కడ చూసి ఒక్క రూపాయి కూడా లేదు ఖజానాలో. అది 4,500 కోట్లు అప్పు చేశారు ఒక్క కార్పొరేషన్ మీద. ఇక నేను వేరే దాని గురించి అన్నిట్లలో ఇదే పరిస్థితి ఉంది. 4,500 కోట్లలో ఇప్పుడు మేము ఈ 1 year లో దాదాపు 1000 కోట్లు రీపేమెంట్ అయ్యింది. మాకు R&B విషయంలో కూడా మా వెంకటరెడ్డి గారు మంత్రిగా ఎక్కడ యాక్సిడెంట్లు అయినా అవి ఎట్లా కంట్రోల్ చేయాలి, మనం ఎక్కడ పార్ట్ హోల్స్ ఉంటే చిన్న అంటే తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ మందికి బెనిఫిట్ ఏడవుతుంది, ఈ రకమైన డిస్కషన్ బాగా చేస్తా ఉన్నాం మేము. అంటే తక్కువ అమౌంట్ పెట్టి ఎక్కువ మనం ఇబ్బందులు తగ్గియడానికి అలాంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా మాకు ఆఫీసర్లు ఉన్నారు, పనిచేసే ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఇంకొక 2-3 నెలల్లో ఎక్కడ ఒక ఓల్ లేకుండా R&B రోడ్లు ప్లాన్ చేస్తా ఉన్నాం. ఓకే అండి, అండ్ చూద్దాం. మీరు అన్నట్టు చాలా అంటే ఇంకొక 6 నెలల్లో సెట్ అవుతుంది అన్నారు, అప్పటి వరకన్నా సెట్ అవుతుందా లేదా, అండ్ మరి తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు అనేది ఈసారి నేను వీడియోతో సహా వస్తాను సార్. వీడియోతో సహా వచ్చినాక అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మల్రెడ్డి రామరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.